ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో దేవునికి స్తోత్రములు. యేసుక్రీస్తు ప్రియులైన ప్రజలందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు పేట వందనములు. నా పేరు డేవిడ్ పాల్. రెవరెండ్ డాక్టర్ ఆర్ఆర్కే మూర్తి గారి పర్సనల్ రైటర్, ప్రేమధార రేడియో టీవీ ప్రోగ్రాం. నేడు ప్రపంచమంతా క్రిస్మస్ 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 అంటే ఇమ్మానుయేలు, దేవుడు మనకు తోడని అర్థం. విశ్వమంతా దేవుడు ఉన్నాడు, కానీ విశ్వాసానికి మాత్రమే దొరుకుతాడు. క్రిస్మస్ అంటే అర్థం దేవుడే మానవుడయ్యాడు. మానవుడైన దేవుడు, దేవుడైన మానవుడు యేసు. క్రీస్తు శకము క్రీస్తు పూర్వము అని ఈ చరిత్రలో రాయబడి ఉంది. ప్రపంచంలో ఏం లెక్క వేయాలన్నా క్రీస్తు శకం చెప్పాలి, లేదా క్రీస్తు పూర్వమన్నా చెప్పాలి. యేసు ప్రభువు ప్రజలందరికీ రక్షణ కొరకై పాప క్షమాపణ ఈ లోకంలో జన్మించాడు. యేసు ప్రభు జననము సామవేదములో ఉన్నది. యేసు ప్రభు మరణము ఋగ్వేదములో ఉన్నది. ప్రపంచ గ్రంథముల సారాంశమే బైబిల్. బైబిల్ సారాంశమే యేసు ప్రభు జననము, మరణము, పునరుద్ధానము, ఆరోహణము, ఆయన తిరిగి రావడం. ఇది క్రైస్తవ సాక్ష్యాంశాలు. యేసు ప్రభు ఈ లోకంలో జన్మించినప్పుడు జ్ఞానులు 3 వస్తువులు కానుకగా సమర్పించారు. మొదటి వస్తువు బంగారము. బంగారము అంటే యేసు ప్రభు దేవుడు అని అర్థం. రోమాపత్రిక 9:5 యేసుక్రీస్తు సర్వాధికార దేవుడు అని రాయబడింది. తీతు పత్రిక 3వ అధ్యాయం ఈయన మహాదేవుడు అని రాయబడింది. ఎబ్రీ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం యెహోవా దేవుడే యేసుకు దేవాన్ని సంబోధించాడు. కనుక బంగారము అంటే అర్థం యేసు ప్రభు దేవుడు అని అర్థం. రెండవది సాంబ్రాణి. సాంబ్రాణి అంటే ఈయన పూజార్హుడు అని అర్థం, పూజనీయుడు అని అర్థం, పరిశుద్ధుడు అని అర్థం, ప్రధాన యాజకుడు అని అర్థం. కనుక యేసు ప్రభు ప్రధాన యాజకుడు, పరిశుద్ధుడు. మూడవది జ్ఞానులు యేసును కల్పించిన వస్తువులు బోళము. బోళము అంటే చేదు అని అర్థం. యేసు ప్రభు శ్రమబాధితుడని అర్థం. ఆయన జననంలో కూడా శిలువ మరణాచారాన్ని వెంటాడాయి. హేరోదు రాజు మోడని యేసును చంపాలని చూస్తున్నాడు. కనుక జననంలో కూడా శిలువ మరణాచారాన్ని వెంటాడాయి. బోళము అంటే అర్థం చేదు, శ్రమబాధితుడు అని అర్థం. సర్వమానవాళి పాపం కొరకై కలవరి శిలువలో యేసు ప్రభువు చేదు చెరగను దాహంగా పుచ్చుకున్నారు. క్రిస్మస్ అంటే మానవుడైన దేవుడు, దేవుడైన మానవుడు, ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. బంగారము అంటే దేవుడని అర్థం. సాంబ్రాణి అంటే ఈయన పూజారుడని అర్థం. బోళము అంటే చేదుని అర్థం. సర్వమానవాళి కొరకై ఈ లోకంలో మొదటిగా శిశువుగా వచ్చాడు, అది క్రిస్మస్. రెండోసారి రాబోతున్నాడు రాజులకు రాజుగా, ప్రభులో ప్రభుగా. కనుక ప్రియ సోదరి సోదరులారా, యేసు ప్రభువే రక్షకుడు, దేవుడు. ఆయన పాపిని క్షమిస్తాడు, పాపాలను పరిహరిస్తాడు, మనశ్శాంతినిస్తాడు, పరలోక రాజ్యం ఇస్తాడు. కనుక మొదటిసారి వచ్చాడు శిశువుగా, రెండోసారి రాబోతున్నారు రాజులకు రాజుగా. ఇప్పుడు ఆయన శిశువు కాదు, దేవతలకు దేవుడు, రాజులకు రాజు, మహాదేవుడు. అతి త్వరగా రాబోతున్నాడు. మోక్షరాజ్యం చేరాలంటే 3 మార్గాలు. ఒకే మార్గం ఆయనే యేసు ప్రభు, ఏకైక మార్గం. కనుక యేసు రక్తంలో శుద్ధి పొందాలి, పరిశుద్ధాత్మను ముద్రించబడాలి, అంతలో నమ్మకంగా జీవించాలి. బైబిల్ సారాంశం అంతా దేవుని చిత్తమంతా ఈ 3 మాటల్లో రాయబడి ఉంది. యేసు ప్రభు ఏకైక దేవుడు, రక్షకుడు. పాపని క్షమిస్తాడు, పాపాలను పరిహరిస్తాడు, మనశ్శాంతినిస్తాడు. యేసు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ఏక దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు దీవెన శుభాశిషం ప్రపంచానికి, పరిశుద్ధులందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు దయచేయుగాక. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యు. ప్రజలందరికీ హ్యాపీ క్రిస్మస్. థ్యాంక్ యూ.